ఎగ్జాక్ట్. సో ఏ వ్యక్తి అయితే ఎనర్జీగా జోష్గా ఎప్పుడు కూడా ఫేస్ మీద స్మైల్ ఉంటుందో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ముందుకెళ్ళిపోతాడండి. అవునా కదా? కొంతమంది మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇలా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా ఎలా ఉంటారు? అలాగే అలాగే. అతనితో ఎవరైనా జర్నీ చేయాలనుకుంటారా? నోమా గురించి ఎప్పుడు కూడా ఫేస్ మీద స్మైల్ ఉండాలి. ఈ బిజినెస్ కూడా సేమ్. మార్కెటింగ్ లో ఏముండాలి? స్మైల్ 3 ఇంచీలు స్మైల్ ఉండాలంట. ఎంతండి? ఎస్. నవ్వండి అందరూ కూడా. 3 ఇంచెస్. 3 ఇంచెస్. మీరు నవ్వుతే 3 ఇంచెస్ రావాలన్నమాట బయటికి. ఇది మార్కెటింగ్ స్కిల్ అనమాట. 3 ఇంచులు ఎప్పుడో అంతేగాని అని కాదు. 3 ఇంచెస్ స్మైల్ ఉండాలి. హలో, చూడండి ఎంత నీట్గా ఉన్నారు ఇప్పుడు. అవునా? ఎప్పుడు కూడా 3 ఇంచెస్, 3 ఇంచులు మనం నవ్వుతే 3 ఇంచులు రావాలన్నమాట. అవునా? ఇది మార్కెటింగ్ స్కిల్. ఓకే. సో ఎక్సలెంట్గా రోజు సబ్మిట్ నేర్చుకుంటారు మార్నింగ్. అవునా? ఇది ఒక మార్నింగ్ మిలీనియర్ క్లాసు. ఏ క్లాసు? మిలీనియర్ క్లాస్. మా గురించి మిలీనియర్ క్లబ్ అనమాట మార్నింగ్. అవునా? ఎవరైతే దీన్ని ప్రాపర్ గా వాడి కింద టీం చేత వాడిస్తారో లగాతారు 1000 రోజులు, ఎన్ని 1000 రోజులు డేస్ 1000 డేస్ కంటిన్యూ వాడతారో ఆ వ్యక్తి డైమండ్. ఆ వ్యక్తి ఎంత? డైమండ్. ఆ వ్యక్తి అకౌంట్ లో 1,50,00,000 అకౌంట్ లో ఉన్నట్టు. 1,50,00,000. కానీ ఎవరైతే దీన్ని వాడరో ఇంకొకరు అతను వాడుకుంటాం. అవునా? హలో, ఎస్. ఇంకొకరు తను వాడుకుంటారు. అవునా కదా? సో అందుకే మన టైంని మనం వాడుకోవాలి, మనల్ని మనం వాడుకోవాలి. మన టైంని మనం వాడాలి, మనల్ని మనం వాడుకోవాలి. అవునా? అందుకే నెట్వర్క్ మార్కెటింగ్ లో 4 థింగ్స్ ఉంటాయి. 4 థింగ్స్. నిలబడాలి, కనబడాలి, వినబడాలి. కనబడాలి. ఇంకోటి ఉంది కొత్తగా యాడ్ చేశాను నేనే. కాలు కదపాలి. ఏంటి? నిలబడాలంటే అలాగే స్టాండింగ్ పొజిషన్ లో ఉండకుండా ఈ బిజినెస్ లో నిలబడాలి. ఏంటి? నిలబడాలి. ఫిట్ అవ్వకుండా నిలబడాలి. కనబడాలి. ఎవరికి? టీంకి మా గురించి టీంకి, అప్లయన్స్ కి కనిపిస్తూ ఉండాలి. నెక్స్ట్ వినబడాలి. ప్యానల్కి వచ్చిన తర్వాత వచ్చామా వెళ్ళిపోయామా, అలాగే మీటింగ్ వచ్చిన తర్వాత వెళ్ళిపోయామా లేదు, వినిపించాలి అందరికి. స్టేజ్ మీద అన్నిట్లోనూ నువ్వు వినిపించాలి. అప్పుడే కదా నీ గురించి తెలుసుకుంటే నిన్ను రోల్ మోడల్ గురించి ఉంటారు. ఇంకోటి, ఇంటి నుంచి కాల్ కదపాలి. ఇంటి నుంచి కాల్ కదపాలి. నెట్వర్క్ మాటలు ఈ 4 థింగ్స్ ఎవరైతే ఈ 1000 డేస్ చేస్తారో ఆ వ్యక్తి డైమండ్ పక్క. హలో, ఒక స్టోరీ ఉందన్నమాట. ఒక బికారి అంటే తెలుసు కదా ఎవరో? అడుక్కునేవాడు. అడుక్కునేవాడిని హిందీలో బికారి అంటాడు. సమజ్గయ్య అంటే అర్థమైందని. ఓకే. సో అడుక్కునేవన్నమాట. సడన్ గా ఒక ధనవంతుడు వచ్చాడు. అమీర్ ఆద్మీ. ఎవరో అమీర్ ఆద్మీ ధనవంతుడు అక్కడికి వచ్చాడు. వచ్చి ఎందుకు అడుక్కుంటున్నావు అంటే, ఏం చేయమంటారు అయ్యగారు, నా దగ్గర ఏ నెల రోజుల నుంచి ఏ పని లేదు, నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. అయితే అప్పుడు ఆ ధనవంతుడు ఏం చేశారంటే, అప్పుడు బికారాద్మి ఏమన్నాడంటే, అడుక్కున్నది, మీరేమైనా పని ఇస్తే నేను బాగుపడతాను అన్నాడు. నేను పనివను నిన్ను పార్ట్నర్గా చేసుకుంటాను అన్నాడంట. నిన్ను పార్ట్నర్గా చేసుకుంటాను అన్నాడు. అయితే ఏం చేశారంటే, నేను పెట్టుబడి పెడతాను, నువ్వు పని చెయ్యి. ఏదైతే ఉందో ఒక చావల్ దుకాణం పెట్టాడు. ఇది చావల్ అంటే అన్నం, రైస్ 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 దుకాణంలో ఒక స్టోర్ పెట్టారనమాట. ఏదైతే ఉందో 50% నేను ఇవ్వలేను కదండి, పని అంతా నేను చేస్తాను, మరి 50-50 ఎలా ఇచ్చాను, నాకు 50 వద్దు, నాకు 10% ఇవ్వన్నాడంట అమీర్ ఆద్మీ. కోటీశ్వరుడు ధనవంతుడు ఎంత అన్నాడు? ఓన్లీ 10% 90% నువ్వు తీసుకో, ఎందుకంటే నువ్వు అడుక్కోకూడదు, నువ్వు కూడా సక్సెస్ అవ్వాలి అన్నాడంట. నువ్వు చేసే దానిలో 10% నాకు ఇవ్వు అన్నాడంట. సో బాగుంది, పెట్టుబడి అతను పెడుతున్నాడు, 10% ఇవ్వి అంటే ఓకే. ఏం చేశాడంటే, అతనంతా నెలంతా పనిచేసి ఏం చేశాడంటే, డబ్బులు చేతికి వచ్చిన తర్వాత, సో ఎప్పుడైతే డబ్బులు చేతికి వచ్చి ఆశ పుట్టింది. ఏంటిని? ఆశ పుట్టింది. ఆశ పుట్టిన తర్వాత ఏం చేశాడు? దాంతో ఫుల్గా తాగడం, తినడం, ఇలా ఇచ్చి వచ్చినట్టు ఖర్చు పెట్టడం అయిపోయింది.
నెక్స్ట్కి నెల రోజులకి అతని దగ్గర ఉన్న డబ్బు అయిపోయింది. ఏంటి? అతని దగ్గర ఉన్న డబ్బు అయిపోయింది. మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ అడుక్కోవడానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ అడుక్కోవడానికి వెళ్ళిపోతే మళ్ళీ ధనవంతుడు వచ్చాడు. ఎందుకంటే ముందు 10% ఇవ్వలేదు. అడిగితే ఏమన్నాడు? ఏ ప్రాఫిట్ రాలేదన్నాడు. ఏంటిది? ప్రాఫిట్ profit. ఏమీ రాలేదు, అందుకే మీకు ఇవ్వలేకపోయాను అన్నాడు. కానీ ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది. కానీ ఏం చేశాడు? కష్టపడింది నేను అతనికి ఎందుకు ఇవ్వాలి అని ఆశ పుట్టింది. ఆశ ఎప్పుడైతే పుట్టిందో తిని ఏం చేశాడు? ఓకే, మళ్ళీ తర్వాత ఏం చేశాడు? ధనవంతుడు మళ్ళీ వచ్చినప్పుడు అన్నాడు, మళ్ళీ ఎందుకు అడుక్కున్నావు అంటే, ఏం చేయమంటారు అయ్య గారు, మళ్ళీ కూడా డబ్బులు పోయాయి అన్నాడు. సో అతనికి అర్థమైంది, ఎప్పుడు కూడా ఈ వ్యక్తి ధనవంతుడు కాలేడు. ఈ ఈ మోరల్ ఆఫ్ ద స్టోరీ నుంచి అర్థమైందంటే, ఓన్లీ వ్యక్తి ధనవంతుడు ఎందుకు కాలేకపోతాడంటే, డబ్బు నుంచి డబ్బు ఎలా పుట్టించాలి అని తెలియదు చాలా మందికి. ఇక్కడున్న ప్యానల్లో కూడా మ్యాక్సిమం అందరికీ కూడా డబ్బు సంపాదిస్తారు. ఏంటిది? మీ అందరూ కూడా మీ అందరి దగ్గర డబ్బులు వస్తే అది శాలరీ రూపంలో కానీ, పెన్షన్ రూపంలో కానీ, లేదా కష్టపడి ఏదైనా పని చేసుకున్న రూపంలో కానీ డబ్బులు వస్తాయి. కానీ ధనవంతుడు కాలేరు. వై? బికాజ్ ఆఫ్ మైండ్ సెట్. ఏంటండి? Mindset. సో ధనవంతుడి దగ్గర చదువు ఉండదు. కావాలంటే ఎగ్జాంపుల్ మీరు చెక్ చేసుకుని, ఏ ధనవంతుడైనా మహా అయితే 10th లేదా ఏదో ఒకటి చదువు ఉంటాడు. కానీ అతను Yes. ఏ వాడతాడు? Mind. మైండ్. Set సోచ్ బదలేగా. సోచ్ అంటే హిందీలో మైండ్. మైండ్ ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతాడు. డబ్బు ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతాడు. కష్టపడితే ధనవంతులు ఎవరండి? హలో, మీకు ఇది చెప్తాను. ఇక్కడ కూడా షేప్ షాప్లో నెట్వర్క్ బాటలు కూడా ధనవంతులు అవ్వాలంటే కష్టపడే అవసరం లేదు. నీ మైండ్ మార్చు. ఏంటండి? ఏం మార్చాలి? Mind. మైండ్ మార్చు. మైండ్ మారితే అన్ని సెట్ అవుతాయి. చాలా మంది అనుకుంటారు ఏంటంటే, నాకు బిజినెస్ అవ్వట్లేదండి, ఎవరు జాయిన్ అవ్వట్లేదండి. జాయిన్ అవ్వకపోవడం కాదు, నీ మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు. చాలా మంది అంటారు ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువండి, హలో టార్గెట్ చాలా దూరం ఉంది, చాలా ఎక్కువండి. ఎక్కువ కాదు, నీ మైండ్ చిన్నదైపోయింది. ఏంటండి? నీ మైండ్ చిన్నదైపోయింది. ఎప్పుడైతే మన మైండ్ పెద్దగా ఆలోచించామో, హలో సోచ్ బడా హోనా చాహియే. సోచ్ అంటే మెదడు పెద్ద చేయాలి. ఎలా చేయాలి? ఈరోజు ఒకటే ధనవంతుడన్నా పేదవాడన్నా అవుతున్నాడంటే కారణం ఒక మైండ్ సెట్ వల్లే. ఈరోజు దేవుడు అందరికీ కామన్గా ఇచ్చింది ఒకటే, మైండ్. మరి ఆ మైండ్ నువ్వు ఎలా వాడుతున్నావు? ఎవడో చెప్తే ఆడ వింటున్నావు కదా తప్ప, ఇక్కడ ఎక్కడైతే సక్సెస్ అయ్యాడో ఆడి మాట అంటలేదు. ఈరోజు నేను ఎవరి మాట విన్ను. అందుకే ఇప్పుడు కూడా నీకన్నా బెటర్గా ధనవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆడి మాటలు విను. నువ్వెవరు మాట్లాడినావు? రోడ్ మీద తిరిగే వ్యక్తుల్ని, నీ పక్కోడిది, ఫ్రెండ్స్ది, అలాగే రిలేటివ్స్, వాళ్ళ మాట నువ్వు నీ మైండ్ పాడు చేసుకుంటున్నావు. హలో హలో ఇప్పుడు కూడా మైండ్ షార్ప్ చేయాలి. మైండ్, అందుకే మైండ్కి పదును పెట్టు, శరీరానికి కాదు. దేని పెట్టాలి? మైండ్కి పదును ఎక్కడ పెడతాం? ఎక్కడ పెడతాం మైండ్కి? చూడండి, ఈ బిజినెస్ లో సింపుల్ ఏం లేదు. ఇక్కడ ఈ బిజినెస్ లో నువ్వు ఏదైతే ఉందో జాయిన్ అయిన తర్వాత అటెండ్ ఆల్ ఫంక్షన్స్. ఎన్నైతే షేప్ షాప్ లో 1000 రోజులు అటెండ్ ఆల్ ఫంక్షన్స్. అది టీమ్ మీటింగ్ అవ్వచ్చు, సెమినార్ అవ్వచ్చు, ఫంక్షన్స్ అవ్వచ్చు, అదేవిధంగా కౌన్సిలింగ్. అటెండ్ అట్లీస్ట్ ఎవ్రీ వీక్ కూడా ఒక 2 ఫంక్షన్స్కి అటెండ్ అవుతుంది. ఎన్ని? 1 or 2. ఎన్ని? 1 or 2 function. 1 or 2 ఈవెంట్స్ ఎవ్రీ వీక్. అండ్ 3 monthsకి ఒక 20 నుంచి 30. ఎన్ని? 3 monthsకి ఎన్ని? ఒక 20 నుంచి 30 ఈవెంట్స్. వాడు ఇక్కడ ఏమవుతుంది? మైండ్ ఏమవుతుంది? గ్రేట్ అవుతుంది. మైండ్ ఖరాబ్ అవుతుందా షార్ప్ అవుతుంది? ఇక్కడ షార్ప్ అవుతుంది. షార్ప్ అవుతుంది. అవునా కదా? ఇప్పుడు ఏదైతే నువ్వు ఇంటి దగ్గర కూర్చున్నావు, లేదా నువ్వు చేసే జాబ్లోకి వెళ్ళిపోయావు, ఆ రోజు మీటింగ్కి వెళ్ళడం మానేసి, అప్పుడు ఏమవుతుంది నీ మైండ్? ఎక్కడైతే ఆ వాతావరణం సంబంధించిన పరంగానే ఉంటుంది మైండ్. అంతేనా? అందుకే మన చుట్టూ ఎలాంటి వాతావరణం ఉంది అలాంటి వాతావరణం ఉండాలి. హలో, ఎస్ గురుజీ. చుట్టూ ఉన్న వాతావరణం, అట్మాస్ఫియర్ బాగుండాలి. హలో, Yes. అవునా? నెక్స్ట్, అవును సార్. డోంట్ క్విట్ ఫర్ 3 months. 3 నెలల వరకు క్విట్ అవ్వకు. 3 నెలలు లగాతార్ చేయి. 3 నెలలు లగాతార్. 3 నెలలు. అండర్స్టాండ్ ద బిజినెస్ బిఫోర్ సేయింగ్ నో టు ఇట్. చాలా మంది నో ఎందుకంటారంటే బిజినెస్ ని అండర్స్టాండింగ్ చేసుకోలేరు. ఇదినే బిజినెస్ ని అండర్స్టాండ్ చేసుకోలేరు. ఫస్ట్ దేని గురించి తెలుసుకోవాలి? నువ్వు ఈ బిజినెస్ గురించి తెలుసుకోవాలి.
ఈ బిజినెస్ గురించి తెలుసుకోకుండా నువ్వు పరుగులు పరిగెడుతుంటే అందరికి ప్లాన్ చెప్తుంటే ఎలా జాయిన్ అవుతారు? ఈ బిజినెస్ గురించి తెలుసుకో. ప్లాన్ అంటే ఏంటి, ప్రొడక్ట్ అంటే ఏంటి, డబ్బులు ఎంత వస్తాయి, అవన్నీ తెలుసుకో ఫస్ట్. హలో, ఎస్ గురుజీ 3 months లగాతార్ వర్క్ చేయి. 3 months బిజినెస్ ఎందుకు అవుతుంది? అవునా? నెక్స్ట్, నో యువర్ బిజినెస్. ఈ బిజినెస్ గురించి కంపెనీ ఎక్కడ ఉంది? కంపెనీ ఈరోజు 20 సంవత్సరాల నుంచి ఎందుకు రన్ అవుతుంది? ఇప్పటికీ నీకు డౌట్ ఉంటుంది కంపెనీ ఉంటుందా పోతుందా అని. ఎవడోడు మాట చెప్తే నువ్వు వింటున్నావు, కానీ కంపెనీ 20 సంవత్సరాల నుంచి ఉందంటే ఎందుకు ఉంది అది తెలుసుకోవాలి. పోతుందా అనే విషయం కాదు, ఫస్ట్ ఎందుకు ఉందని తెలుసుకో ఫస్ట్. అది తెలుసుకుంటే నీకు ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. ఇంకా నువ్వు డౌట్గా ఉన్న కంపెనీ పోతుందా చేయదా, కంపెనీ ఎప్పుడూ పోదు. కంపెనీ 20 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటుంది, 50 సంవత్సరాలైనా అక్కడ ఉంటుంది, 100 సంవత్సరాలైనా అక్కడ ఉంటుంది. నెక్స్ట్, ప్రొడక్ట్ గురించి తెలుసుకో. మన బిజినెస్లో ఓన్లీ శారీ, సూటు, సోపులు అమ్ముకోవడం కాదు. అమ్ముకోవడం బిజినెస్ కాదండి, ఇది అమ్మే బిజినెస్ కాదు. హలో, ఒక ప్రొడక్ట్ తీసుకొని ఆ వ్యక్తి యొక్క ఫ్యామిలీ లైఫ్ మార్చి బిజినెస్ ఇది. ఈ బిజినెస్లో ఎలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి, ఆ ప్రొడక్ట్స్ దేనికి ఉపయోగపడతాయి దాని గురించి తెలుసుకోండి ఫస్ట్. నెక్స్ట్, బిజినెస్ ప్లాన్. మన బిజినెస్లో ఈ ప్లాన్ ఎలా ఉంది? హలో, ఈరోజు వరల్డ్ బెస్ట్ ప్లాన్ మనది ఇదండి. వరల్డ్ బెస్ట్ ప్లాన్. మన ప్లాన్ మన దానికంటే ఎక్కువ ఎవరు అమౌంట్ ఎవరు కూడా అలాంటి ప్లాన్ మనది. నెక్స్ట్, టూల్స్. మన బిజినెస్లో ఏ టూల్స్ అంటే ఓన్లీ ప్లాన్ ఫోల్డరే కాదు, అది ల్యాప్టాప్ అవ్వచ్చు, స్కూటీ అవ్వచ్చు. మన బిజినెస్కి ఏది ఇంపార్టెంట్ అది తీసుకోవాలి. అలాగే హెచ్ఓవర్స్ వీడియో. చాలామంది హెచ్ఓవర్స్ ఉంటారు, అది డైమండ్స్ వీడియోస్ కానీ, రూబీ, ఎమరాల్డ్, టోపాజ్, డబుల్ డైమండ్స్, వాళ్ళందరూ వీడియోస్ కూడా నీ దగ్గర పెట్టుకో. హలో, ఇవన్నీ దేనికోసం? మనం ముందుకెళ్ళడానికి. అందుకే గెట్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ యువర్ బిజినెస్. తెలుసుకో ఈ బిజినెస్కి ఏం ఉపయోగపడతాయి, నేను ముందుకెళ్ళాలంటే నాకు ఏమి కావాలి, టూల్స్ కావాలి, అవన్నీ నీ దగ్గర పెట్టుకో. హలో, Yes. ఇది కూడా నీ ఓన్ అవును. బిజినెసే. ఇది కూడా నీ ఓన్ బిజినెస్. నువ్వు ఏదైతే ఒక ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల నీకు బిజినెస్ వచ్చింది, దాని తర్వాత నీ మీద నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఇది కూడా ఒక బిజినెస్ కిందే. బయట లక్షల కోట్లు పెడుతున్నారండి ఒక బిజినెస్కి, నీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వచ్చింది. అవునా? హలో, అవునా కదా? నెక్స్ట్, మేక్ ఏ లిస్ట్ అండ్ మీట్ మినిమం 90 people విత్ ఇన్ 90 days. 90 రోజుల్లో 90 మంది కలవదు. నీ తరపు నుంచి, నీ టీం తరపు నుంచి కాదు, నీ తరపు నుంచి 90 రోజుల్లో 90 మంది కలు. 90 మందికి ఈ ప్లాన్ షేర్ చేయి. 90 రోజుల్లో 90 మందికి షేర్ చేస్తే ఎంతమంది జాయిన్ అవ్వచ్చు? 30 members. 30 నెంబర్స్ జాయిన్ అవుతారు మినిమం, గ్యారంటీ. ఎప్పుడైతే 30 నెంబర్స్ వచ్చారో నీకు వచ్చిన ఇన్కమ్ ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? 30,000 వస్తుంది. ఎస్ గురుజీ 30,000 వస్తుంది. ర్యాంక్ ఇన్కమ్ 7,000. 37,000 వస్తుంది. మరి అక్కడి నుంచి కామగుడి పద్ధతి దాన్ని సిస్టమ్ కనెక్ట్ చేయి. వచ్చిన ప్రతి వ్యక్తిని, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వ్యక్తిని జాయిన్ చేస్తారు కానీ సిస్టమ్ కనెక్ట్ అవ్వరు. మీరు కనెక్ట్ అవ్వరు, మీ టీంని కనెక్ట్ చేయరు. యాక్చువల్లీ మీ అండర్లో ఎంత టీం ఉంది? మార్నింగ్ జూమ్ ప్యానల్కి వాళ్ళని రప్పించలేదంటే వాడికి బిజినెస్ డెప్త్ నువ్వు చెప్పలేదు, ఓన్లీ జాయిన్ చేసుకుని వస్తావు అంతే. కారణం, ఈరోజు నువ్వు సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఓన్లీ విని వదిలేస్తున్నావు తప్ప నీ కింద టీంకి ఫోన్ చేసి ఈరోజు ఎక్సలెంట్గా మంచి నాలెడ్జ్ తీసుకున్నాను అని శుభ్రంగా ఒక డైరీని రాసుకొని ఒక గ్రూప్లో పెట్టి, హలో, అవునా కదా? కారణం ఏంటి? ఇది నీ బిజినెస్ అనుకోవట్లేదు, ఏదో దొరికిందిలే, ఫ్రెండో రిలేటివ్ ఎవరో జాయిన్ చేస్తారు. నాట్ ఏ ఫ్రెండో రిలేటివ్, ఇది నీ కెరియర్ బిజినెస్. కెరియర్. ఈరోజు చాలామంది జీవితాలను మార్చుకున్నారు ఈ బిజినెస్కి వచ్చి. చాలామంది, అందరికీ దొరకదు. ఈరోజు అందరూ ఎందుకు చెప్తున్నాను కదా, అందరూ ధనవంతులు ఎందుకు అవ్వలేకపోతారంటే వచ్చిన అవకాశాన్ని కోల్తుంది అంతే. ఒకవేళ అవకాశం తీసుకున్నా కూడా తర్వాత కూడా దాన్ని ఉపయోగించుకోవద్దు. ఈరోజు మీరు కూడా ఈ అవకాశం వచ్చింది, షేప్ షాప్ అనే అవకాశం, కానీ కొంతమంది టేక్ ఈజీగా తీసుకుంటున్నారు, కొంతమంది ఇది నా కెరియర్ అని భావిస్తున్నారు, అందుకే వాళ్ళు ఫుల్ టైం అని చేసుకున్నారు, లైఫ్ మార్చుకున్నారు. అవునా? చాలా మంది ఉంటారు కష్టపడితే ధనవంతులు అవ్వాలి. ఇక్కడ ధనవంతుడు ఎవరైతే ధనవంతులు అవ్వాలనుకుంటే యాంట్రైస్ అందరూ చేస్తారు, కానీ ధనవంతుడు చేసే పనులు చేయరు, ధనవంతులాగా ఆలోచించరు. ఫస్ట్ ధనవంతుడు అవ్వాలంటే ధనవంతులాగా నువ్వు ఆలోచించు.
ఏంటి ధనవంతుడు అవ్వాలంటే ఎలా ఎలా థింక్ చేయాలి? ధనవంతుడిలాగా నువ్వు ఆలోచించు, ధనవంతుల్లో నువ్వు పని చేయి, అప్పుడు నువ్వు ధనవంతుడు అవుతావు. నేను ఎప్పుడు కూడా అలా ఆలోచిస్తాను, నేను ధనవంతుడిలాగా ఆలోచిస్తాను, ధనవంతుడు చేసే పనిలో చేస్తాను. ఇప్పుడు ఏమవుతాను నేను? ఏమవుతాను? ధనవంతుడు. ధనవంతుడు అవుతాను లేదా? Yes. ఆ టార్గెట్ గోల్ కూడా అదే. 2030కి మినిమం 50 నుంచి 100 కోట్లు, 2040కి 100 CR అబోవ్. ఇదంతా షేప్ షాప్ నుంచి వచ్చిన అమౌంట్ కూడా దేని మీద పెట్టాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అది ప్లానింగ్ అంత ధనవంతుడు ఆలోచన. అందుకే డబ్బు కోసం నువ్వు పరిగెట్టం కాదు, డబ్బే నీ కోసం పరిగెట్లే ప్లాన్ చేసుకో. హలో, Yes. నెక్స్ట్ బీ ఇన్ టచ్ విత్ యువర్ అప్లైన్. నువ్వు ఎప్పుడు కూడా నీ అప్లైన్తో టచ్లో ఉండు. అప్లైన్ వదిలేకు. అప్లైన్ ఈజ్ లైఫ్ లైన్. అప్లైన్ అంటే నిన్ను జాయిన్ చేసిన వ్యక్తి కాదు, ఉంటాడు ఒకడు. అప్లైన్తో టచ్లో ఉండు. చాలామంది అప్లైన్ వదిలేస్తారు. ఈరోజు వర్క్ చేయలేదు కదా ఎందుకులే, ఈరోజు చెక్ రాలేదు కదా ఎందుకులే అని టేక్ ఇట్ ఈజీగా మైండ్ని వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు. ఈరోజు నాకు చెక్ 0 వచ్చినా, 100 రూపాయలు వచ్చినా, 1000 రూపాయలు వచ్చినా, 1,00,000 వచ్చినా గురించి ఫోన్ చేస్తారు. టచ్లో ఉంటారు ప్రతిరోజు, ప్రతి సెకండ్ కూడా. అందుకే ఎవ్రీ మీటింగ్ విల్ బిల్డ్ యువర్ ఫైత్. టచ్లో ఉండాలి కంపల్సరీగా, అవునా? నెక్స్ట్ డూ ఇట్ ద రైట్ వే. ఎవ్రీ ప్రొఫెషన్ అండ్ ఎవ్రీ బిజినెస్ అండ్ ఎవ్రీ జాబ్ హ్యాస్ ఇట్స్ ఓన్ వెల్ డిఫైన్డ్ సిస్టమ్. ప్రతి దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఉంటుందా లేదా? ఏ బిజినెస్లో, రైల్వేలో ఒక సిస్టమ్ ఉంటుందా లేదా? Yes. ఫ్లైట్స్కి ఒక సిస్టమ్ ఉంటుందా లేదా? అలాగే అండర్స్టాండ్ ద రైట్ సిస్టమ్ ఆఫ్ షేప్ షాప్ బిజినెస్ అండ్ లెర్న్ ఇట్స్ బేసిక్స్. ఈ షేప్ షాప్ లో కూడా ఒక సిస్టమ్ ఉంది. ఆ బేసిక్స్ నువ్వు తెలుసుకొని ఫాలో అవుతే ఈ బిజినెస్ లో రారాజు అయిపోతావు. అందుకే చెప్పారు, సిస్టమ్ కో రాజా బానో ఆ మహారాజా బానో. సిస్టమ్ ని రాజ్ చేస్తే నిన్ను మహారాజ్ చేస్తుంది సిస్టమ్. హలో, Yes, Mahaguruji. మా గురుజీ. చాలా మందికి తెలీదు. ఆ బేసిక్ తెలుసుకుందాను, ఓన్లీ కష్టపడే వాళ్ళంటే అది ఈరోజు దునియాలో రిక్షా దొక్కేవాడు అన్నిటికంటే ఎక్కువ కష్టపడతాడు. మరే ఎందుకు అవ్వట్లేదంటే చెప్పాను కదా, కష్టపడితే ధనవంతుడు అవ్వరు. నువ్వు ఏదైతే నాలెడ్జ్, ఏ పనులు చేస్తే అది చేస్తే అక్కడ ధనవంతులు అవుతావు. 7th పాయింట్, డూ సమ్ అచీవ్మెంట్స్. నువ్వు అచీవ్మెంట్లు కావాలంటే ఫస్ట్ 6 స్టెప్పులు నువ్వు ఫాలో అవ్వాలి. అయితే ఫస్ట్ 6 స్టెప్పులు కూడా నువ్వు ఫాలో అవుతే 7వ స్టెప్ నువ్వు డైమండ్ అవ్వచ్చు. ప్రతి వారం నువ్వు క్యాపింగ్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. 6 పాయింట్లు ఫాలో అయిన వాళ్ళకే 7వ పాయింట్ వస్తుంది. చాలామంది 7వ పాయింట్ కావాలనుకుంటారు, నేను డైమండ్ అవ్వాలి, నాకు ప్రతి వారం చెక్ రావాలి, అది రావాలనుకుంటా తప్ప ఇవి వదిలేస్తారు. ఏంటి, సిస్టమ్ తెలుసుకోరు, అప్లైన్తో టచ్లో ఉండరు, లిస్ట్ రాయరు, బిజినెస్ గురించి తెలుసుకోరు. అలా ఫస్ట్ ఎంత వేగా ఆగిపోదామని చూస్తాడు, ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడు. ఈ 6 వదిలేసి 7వది కావాలనుకుంటారు. 7వది కావాలంటే ఈ 6 ఫాలో అవ్వాలి. హలో, Yes. అవునా? Mahaguruji. ఎస్ గురుజీ. అది మెయిన్. ఏదైతే ఎవరైతే ఫాలో అవుతారో ఆటోమేటిక్గా అవన్నీ కూడా వస్తాయి. చూడండి, ప్రతి వాళ్ళు కూడా చిన్న పొరపాటు చేస్తుంటారు. చిన్న పొరపాటు కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది. చిన్న మిస్టేక్ చేయడం బట్టి ఆ లైఫ్ లో మొత్తం ఖరాబ్ అయిపోద్ది. అవునా? ఎందుకంటే ఇదంతా డూప్లికేషన్ బిజినెస్. ఏం బిజినెస్? డూప్లికేషన్. Duplicate. చిన్న మిస్టేక్, దానివల్ల మొత్తం కెరీర్ లాస్ అయిపోతా లేదా? Yes. అప్పుడు దాకా ఏది. అందుకే టీంలో ఎప్పుడు కూడా మనం ఏ పనులు చేస్తే టీం మల్టిపుల్ అవుతుంది, ఏ పనులు చేస్తే టీం డెవలప్మెంట్ అవుతుంది, ఆ పనులు చేయాలి. మన చిన్న మిస్టేక్ చేయడం బట్టి అంటే టీం మనల్ని చూసి ఇన్వాల్వ్ అవుతుంది, మనల్ని చూసి తయారవుతుంది. అందుకే ఎప్పుడు కూడా మాట్లాడినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడగలరు. అందుకే కత్తి కన్నా పదునేంటి,
మాట. నువ్వు మాట్లాడేటప్పుడు కూడా నీ టీము ఎలా డూప్లికేషన్ చేస్తుంది, అది రైట్ డూప్లికేషన్ చేస్తుందా, రాంగ్ డూప్లికేషన్ చేస్తుందా, అది నీకు తెలుసుకోవాలి. నువ్వు ఫీల్డ్కి వెళ్తున్నావా అంటే నీ టీం ఎలా వెళ్ళాలి, ప్రతిదీ కూడా duplicate. హలో, ఈ బిజినెస్ అంతా ఏంటి? డూప్లికేషన్ బిజినెస్. సో కాబట్టి మనం ఏం చేస్తే మన టీం కూడా అదే చేస్తుంది. హలో, ఎస్ గురుజీ. రెడీయా? ఎస్ మా ఎస్ మా గురుజీ. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది ఫాలో అవ్వండి. ఎప్పుడైతే ఫాలో అవుతామో అందుకే ఎప్పుడు కూడా మనం ఎలాంటి వ్యక్తులతో తిరిగితే అలా తయారవుతూ ఉంటాం. అందుకే మంచి మెంటర్ని సెలెక్ట్ చేసుకోండి, మంచి అప్లైన్ని సెలెక్ట్ చేసుకోండి, మంచి జోడీని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా మనం కూడా ఆటోమేటిక్ సెట్ అవుతుంది. రెడీయా? ఎస్ గురుజీ. ఎస్ గురుజీ.